మన జీవితంలో ఎన్నో రకాల కష్టాలు మరియు బాధలు ఎదురవుతూ ఉంటాయి. ఇది అందరికీ జరిగే సర్వసాధారణమైన విషయం. కొందరికి ఉద్యోగంలో ఇబ్బందులు ఉంటే, మరికొందరికి ఇంట్లో గొడవలు లేదా ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వంటి ఎన్నో సమస్యలు ఉంటాయి. ఇలాంటి టెన్షన్లన్నిటి నుండి మనల్ని కాపాడే దేవుడు వినాయకుడు. గణపతి అంటేనే విజ్ఞానాన్ని తొలగించేవాడని అర్థం. అందుకే మనం ఏదైనా కొత్త పని మొదలుపెట్టేటప్పుడు మొదట వినాయకుడిని తలుచుకుంటాం. వినాయకుడికి ఎన్నో రకాల పూజలు చేస్తాం, కానీ వాటన్నిటిలోనూ సంకష్టహర చతుర్థి అనే పూజ చాలా శక్తివంతమైనదని మన పెద్దలు చెప్తుంటారు. ఈ పూజ చేయడం వల్ల మన మనసులో ఉన్న కోరికలు నెరవేరడమే కాకుండా మనకు తెలియకుండా మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా దూరం అయిపోతుంది. ఇప్పుడు మనం 2026 సంవత్సరం మార్చి నెలలో రాబోతున్న సంకష్టహర చతుర్థి గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా చవితి రోజున వినాయకుడిని పూజించడం మనకు అలవాటు. అయితే ఈ సంకష్టహర చతుర్థి అనేది నెలలో 2 సార్లు వచ్చే చవితి తిథుల్లో ఒకటైన పౌర్ణమి తర్వాత వచ్చే రోజున జరుపుకుంటాం. ఈ 2026 సంవత్సరంలో మార్చి నెలలో వచ్చే ఈ పండుగ గురించి చాలా మందిలో కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే క్యాలెండర్లో చూసినప్పుడు తేదీలు మరియు సమయం కొంచెం వేగంగా అనిపిస్తుంది. మార్చి నెలలో చవితి సమయం అనేది మార్చి 6వ తేదీ శుక్రవారం సాయంత్రం 5:05 ప్రారంభమవుతుంది. ఈ సమయం అనేది మరుసటి రోజు అంటే మార్చి 7వ తేదీ శనివారం రాత్రి 7:06 వరకు ఉంటుంది. అయితే మనం ఈ పూజను ఎప్పుడు చేసుకోవాలనే ప్రశ్న అందరికీ వస్తుంది. శాస్త్రం ప్రకారం సంకష్టహర చతుర్థి పూజను ఎప్పుడు కూడా చంద్రుడు ఆకాశంలో కనిపించే సమయంలోనే చేయాలి. అంటే చంద్రోదయం సమయంలో చవితి తిథి ఏ రోజు ఉంటుందో ఆ రోజే మనం ఈ వ్రతం చేసుకోవాలి. ఈ లెక్కన చూస్తే మార్చి 6వ తేదీ శుక్రవారం రాత్రిపూట చవితి తిథి ఉంది. కాబట్టి ఈ రోజునే మనం సంకష్టహర చతుర్థిని జరుపుకోవాలి. మార్చి 7వ తేదీ నాటికి చంద్రుడు వచ్చే సమయానికి చవితి తిథి ముగిసిపోతుంది. కాబట్టి ఈ రోజు ఈ పూజ చేయడం సరైనది కాదు. అందుకే మీరందరూ మార్చి 6వ తేదీన శుక్రవారాన్ని సంకష్టహర చతుర్థి పూజను చేసుకోవాలి. ఈ పూజ చేసే విధానం గురించి కూడా మనం చాలా వివరంగా తెలుసుకుందాం. ఈ పూజను ఇంట్లోనే సులువుగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేయాలి. ఆ తర్వాత పూజ గదిలో వినాయకుడి ఫోటో లేదా విగ్రహం ముందు ఒక దీపం వెలిగించుకోవాలి. ఈ పూజలో ముఖ్యమైనది ముడుపు కట్టడం. దీనికోసం మీరు ఒక 1/2 మీటర్ పొడవు ఉన్న ఎరుపు రంగు లేదా తెలుపు రంగు కొత్త వస్త్రాన్ని తీసుకోవాలి. ఆ బట్టకు అంటే వస్త్రానికి పసుపు మరియు కుంకుమ రాసి అలంకరించాలి. ఆ తర్వాత ఆ వస్త్రంలో 3 గుప్పెట్ల బియ్యం వెయ్యాలి. అందులోనే 2 ఎండు ఖర్జూరాలు మరియు 2 వక్కలు వెయ్యాలి. మీ శక్తి కొద్దీ కొంత డబ్బు ఉంటే దక్షను ఆ బియ్యంలో ఉంచాలి. ఆ తర్వాత మీ మనసులో ఉన్న కోరికను బలంగా కోరుకుంటూ ఆ వస్త్రాన్ని ఒక మూటలా కట్టాలి. దీనిని మనం ముడుపని పిలుస్తాం. ఈ ముడుపును వినాయకుడి విగ్రహం ముందు ఉంచి ధూపం చూపించాలి. ఇలా చేయడం వల్ల మీ కోరికలు వినాయకుడికి త్వరగా చేరుతాయని భక్తుల నమ్మకం. సంకష్టహర చతుర్థి రోజున ఉపవాసం ఉండడం అనేది ఒక ముఖ్యమైన నియమం. ఉదయం నుండి ఏమీ తినకుండా కేవలం పండ్లు లేదా పాలు తింటూ ఉండాలి. అయితే అందరికీ ఉపవాసం ఉండడం సాధ్యం కాదు. అలా ఉండలేని వారు రోజులో ఒక్కసారి మాత్రమే భోజనం చేయవచ్చు. ఆ రోజంతా మీ మనసులో ఓం గం గణపతాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు చదువుతూ ఉండాలి. ఈ మంత్రం చదవడం వల్ల మన మైండ్ చాలా ప్రశాంతంగా మారుతుంది. ఈ నెలలో వినాయకుడిని మనం బాలాచంద్ర మహాగణపతి అనే పేరుతో పిలుస్తాం. వినాయకుడి తల మీద చంద్రుడు ఉంటాడు కాబట్టి ఆయనకు ఆ పేరు వచ్చింది. ఆ పేరును పదే పదే తలుచుకోవడం వల్ల మనకున్న మానసిక సమస్యలు తొలగిపోతాయి. సాయంత్రం వేళ సూర్యుడు అస్తమించిన తర్వాత మళ్ళీ ఒకసారి స్నానం చేసి పూజ గదిలో దీపాలు వెలిగించాలి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన గరికను సమర్పించాలి. వీలైతే మోదకాలు లేదా లడ్డూలు లేదా కుడుములు వంటి నైవేద్యంగా పెడితే స్వామివారు చాలా సంతోషిస్తారు. ఇక చంద్రోదయం సమయం గురించి కూడా మనం తెలుసుకోవాలి. 2026 మార్చి 6వ తేదీన రాత్రి సుమారు 9:14 నుండి 9:30 మధ్య కాలంలో ఆకాశంలో చంద్రుడు కనిపిస్తాడు. ప్రాంతాన్ని బట్టి ఈ సమయం కొన్ని నిమిషాల మార్పు ఉండవచ్చు. చంద్రుడు కనిపించిన తర్వాత ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని ఆ చంద్రుడిని చూస్తూ ఆ నీళ్లను నేల మీద వదలాలి. దీనినే అర్ఘ్యం ఇవ్వడం అంటారు. ఆ తర్వాత వినాయకుడికి హారతిచ్చి మీ ఉపవాసాన్ని విరమించుకోవచ్చు.
అంటే అప్పుడు మీరు భోజనం చేయవచ్చు. ఎవరైతే కొత్తగా ఈ పూజలు మొదలు పెట్టాలని అనుకుంటే ఈ మార్చి నెలలో వచ్చే శుక్రవారం చాలా మంచి రోజు. ఈ రోజు నుండి మీరు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ప్రారంభించవచ్చు. ఇలా వరుసగా 3 నెలలు లేదా 5 నెలలు మీ ఓపికను బట్టి ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. వినాయకుడిని పూజించడం వల్ల కేవలం కష్టాలు పోవడమే కాకుండా మనకు మంచి బుద్ధి మరియు తెలివితేటలు కూడా వస్తాయి. పిల్లలు ఈ పూజల్లో పాల్గొనే వారికి చదువు బాగా వస్తుంది. పరీక్షలు బాగా రాసి మంచి ఫలితాలు సాధిస్తారు. ఇంట్లో పెద్దవారు చేస్తే కుటుంబంలో గొడవలు తగ్గి అందరూ కలిసిమెలిసి ఉంటారు. ముఖ్యంగా జాతకంలో కుజదోషం ఉన్నవారు ఈ పూజ చేస్తే ఆ దోషం వల్ల వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయి. సంకష్టహర చతుర్థి అంటేనే సంకటాలను అంటే కష్టాలను హరించేది అని అర్థం. కాబట్టి ఈ మార్చి నెలలో వచ్చే ఈ మంచి అవకాశాన్ని వదులుకోకుండా అందరూ భక్తితో వినాయకుడిని పూజించండి. పూజ చేసేటప్పుడు ఆడంబరాలు ముఖ్యం కాదు, మీ మనసులో ఉన్న భక్తి ముఖ్యం. తక్కువ ఖర్చుతో చాలా సింపుల్గా ఈ పూజను చేసుకొని వినాయకుడి ఆశీస్సులు పొందవచ్చు. అలాగే ఈ పూజకు సంబంధించిన ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్కి మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. తద్వారా వారు కూడా ఈ పూజ గురించి తెలుసుకొని మంచి ఫలితాలు పొందుతారు. వినాయకుడి దయ వల్ల అందరి జీవితాలలో వెలుగు రావాలని కోరుకుందాం. వినాయక పూజలో వాడే ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. ఉదాహరణకు మనం సమర్పించే గరిక వినాయకుడికి ఎంతో శాంతినిస్తుంది. అలాగే కొబ్బరికాయ కొట్టడం అంటే మనలోని ఉన్న అహంకారాన్ని చంపుకోవడం అని అర్థం. బెల్లం మరియు బియ్యం పిండితో చేసే నైవేద్యాలు ఆయనకు ఎంతో ఇష్టం. పూజ చేసే సమయంలో మనసును అటు ఇటు తిప్పకుండా కేవలం దేవుడి మీద మాత్రమే ఏకాగ్రత ఉంచాలి. కొంతమందికి గుడికి వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు. అలాంటి వారు ఇంట్లోనే ఒక చిన్న వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకొని ఈ పద్ధతులన్నీ ఫాలో అవ్వచ్చు. మార్చి 6వ తేదీ అనేది శుక్రవారం రావడం వల్ల లక్ష్మీదేవి మరియు వినాయకుడి ఇద్దరి అనుగ్రహం మనకు కలుగుతుంది. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు అంటే డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఈ సంకష్టహర చతుర్థి రోజు ఓం బాలచంద్ర మహాగణపతాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది. జీవితంలో ఎప్పుడు నిరాశ చెందకుండా ఇలాంటి పవిత్రమైన రోజుల్లో దేవుని నమ్ముకొని ముందుకు సాగితే ఖచ్చితంగా విజయం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ వీడియో మీకు సంకష్టహర చతుర్థి గురించి పూర్తి సమాచారం ఇచ్చిందని మేము భావిస్తున్నాము. ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఒకసారి వీడియో వినండి. అలాగే మీ అభిప్రాయాలని కమెంట్స్లో తెలియజేయండి. భక్తితో చేసే ఏ చిన్న పని అయినా దేవుడికి నచ్చుతుంది. కాబట్టి మీరు కూడా ఈ మార్చి నెలలో వినాయకుడిని నమ్ముకొని పూజను విజయవంతంగా పూర్తి చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.